చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీసీ మంత్రం అందుకుని రాజకీయాల్లో ఎదగాలనుకుంటోన్న ఒక వ్యక్తి. తానే ఒక రాజకీయ శక్తి అని అనుకుంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆయన్ను పార్టీ కొంచెం దూరంగా పెట్టుండొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన్ను బహిష్కరించలేదని మాత్రం గుర్తుంచుకోవాలి. 4 మాటలు మాట్లాడటం వచ్చు కదా అని ఇష్టానుసారం మాట్లాడటం, జనం వింటున్నారు కదా అని ఏదంటే అది మాట్లాడటం ఆయనకు బాగా అలవాటైపోయిందని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా కూడా ఆయన నోరు పారేసుకున్న విధానం తీన్మార్ మల్లన్న కుసంస్కారానికి నిదర్శనంగా నిలుస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అందరి కోరిక. దాన్ని నెరవేర్చేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాయి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ అమలును ప్రకటించిన వెంటనే అందరూ సంబరాలు చేసుకున్నారు. ముందు నుంచే బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన కల్వకుంట్ల కవిత వెంటనే వేడుకలు నిర్వహించడంలో తప్పేముంది? పోనీ తాను మాత్రమే బీసీలకు ఛాంపియన్ అని తీన్మార్ మల్లన్న అనుకుని ఉంటే స్వయం పబ్లిసిటీకి దిగొచ్చు. అందులో తప్పేమీ లేదు. మధ్యలో కవిత పేరును ప్రస్తావించి ఆమె పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటమేంటి? అది ఎంతవరకు సమంజసమని సమాజం ఆలోచించాలి. కంచం పొత్తు, మంచం పొత్తు అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ఏ ఒక్కరూ సహించరు. అవి ఒక మహిళ పట్ల చేయాల్సిన వ్యాఖ్యలు కానే కావు. తెలంగాణ మాండలికంలో తాను ఏదో అనేశానని మల్లన్న వివరణ ఇస్తున్నారే తప్ప కవిత హట్ అయితే సారీ అన్న మాట మాత్రం ఆయన నోటి వెంట రావటం లేదు. ఒక మాండలికంలో ఎన్నో సామెతలు ఉంటాయి. వాటిలో కొన్నిటికి తప్పుడు అర్థాలు, పెడార్థాలు కూడా వస్తాయి. ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళు ఆలోచించి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అందులోనూ సామెతలు వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జర్నలిస్టుగా ఉన్న తీన్మార్ మల్లన్నకు ఈ సంగతి తెలియంది కాదు. అయినా సరే మల్లన్న దూకుడునే తన రాజకీయ శైలిగా ఎంచుకున్నారు. పక్కన వారిని ఏదోటి అనటం ద్వారా లైమ్లైట్లో ఉండొచ్చని భావిస్తున్నారు. జనానికి ఏమీ చేయకుండానే పెత్తనం చెలాయించాలనుకుంటే మాత్రం కుదరదని మల్లన్న అర్థం చేసుకోవాలి. మల్లన్న అన్నది కవితను కదా, మనకేంటిలే అని ఇతరులు ఊరుకుంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. కవితను ఇప్పుడు బీఆర్ఎస్ దూరం పెట్టింది కదా అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆమెకు సొంతంగా ఎదిగి చూపించే అవకాశం పార్టీ అధినేత కేసీఆర్ కల్పించారని అనుకోవాలి. ఆ దిశగా ప్రాబల్యం పెంచుకునేందుకు ఆమె పోరాడుతున్నారని తెలుసుకోవాలి. అంతేకాని పార్టీ మద్దతు కానీ ప్రజాబలం కానీ కవితకు లేవనుకుంటే అలా అనుకున్న వాళ్లే గోతిలో పడతారు. పైగా కవితను మల్లన్న కించపరిచినా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు. అది వాళ్ళిద్దరి వ్యక్తిగత వ్యవహారం అనుకుని వదిలేశారు. అలాంటి చర్యలు ముమ్మాటికి సహేతుకం కాదు. ఇప్పుడు మల్లన్నకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నోటికి పని చెప్పే అవకాశం వదిలేస్తే అది తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. ఎందుకంటే మహిళను అవమానపరిచిన పాపం ఊరికే పోదు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.